ఎస్ఎల్బిసి టన్నెల్ కన్స్ట్రక్షన్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పైకప్పు కూలడం వల్ల దాదాపు 50 మంది చిక్కుకున్నారు. అందులో 42 మందిని సక్సెస్ఫుల్గా బయటకైతే తీయగలిగారు. ఇంకా 8 మంది టన్నెల్లోనే చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బిసి అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు 2006లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1000 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యకు ఈ నదీ జలాలు ఓ పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట నుంచి నల్గొండ జిల్లా చందంపేట దాకా 44 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని తవ్వుతున్నారు. ఈ టన్నెల్లో ఇన్లెట్ టన్నెల్, అవుట్లెట్ టన్నెల్ ఉంటాయి. గ్రావిటీ ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే ప్రయత్నం ఇది. ఇప్పటిదాకా ఇన్లెట్ టన్నెల్ యొక్క 13.9 కిలోమీటర్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఇంకా 6 కిలోమీటర్ల టన్నెల్ పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ సొరంగ మార్గం కనుక పూర్తయితే ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంగా ఇది రికార్డులకు ఎక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ ని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు.